శ్రోతలకు నమస్కారం. ఒకప్పుడు మనిషి తనకు కనిపించిన ప్రపంచాన్ని కనుల ముందు ఎప్పటికీ నిలుపుకోవాలంటే కుంచెను ఆశ్రయించేవాడు. ఒక రాజు ముఖాన్ని చిత్రించాలంటే చిత్రకారుడు అతని ఎదుట కూర్చొని గంటల తరబడి గీసేవాడు. ఒక యుద్ధాన్ని, ఒక రాజభవనాన్ని గీయాలంటే తన ఊహతో, తన చేతి నైపుణ్యంతో ఆ చిత్రానికి ప్రాణం పోసేవాడు. ఆ చిత్రం ఎంత అద్భుతంగా ఉన్నా అది చిత్రకారుడి కళ్లతో చూసిన ప్రపంచం. కాని మనిషి మనసులో ఒక కోరిక మాత్రం ఉండేది. నేను చూస్తున్న ఈ క్షణాన్ని ఉన్నదున్నట్టుగా శాశ్వతంగా నిలుపుకోగలనా అని. ఆ ప్రశ్నకు సమాధానం కోసం శతాబ్దాల పాటు ప్రయత్నం కొనసాగింది. ఆ ప్రశ్నకు సమాధానమే ఫోటోగ్రఫీ. ఒక్కసారి మన చిన్ననాటి ఇంటి అల్మారాలో ఉన్న పాత ఫోటో ఆల్బంను తెరిచి చూడండి. పేజీ తిప్పగానే ఒకప్పుడు మనకు ఎంతో పరిచయమైన ముఖాలు కనిపిస్తాయి. ఎప్పుడో మన చేతిని పట్టుకొని నడిపించిన తాతయ్య, చిన్నప్పుడు మనల్ని ఎత్తుకొని ముద్దాడిన అమ్మమ్మ, బాల్యంలో మనతో ఆడుకున్న స్నేహితులు, మనమే గుర్తుపట్టలేనంత చిన్న వయసులో ఉన్న మన ఫోటో. కొన్ని క్షణాలు ఆ ఫోటోను చూస్తూ ఉంటే మనం కేవలం ఒక చిత్రాన్ని చూడడం కాదు, మనం కాలంలోకి ప్రయాణిస్తున్నాం అనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న మనిషి ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, ఆ ఫోటోలో ఉన్న ఇల్లు లేకపోవచ్చు, ఆ ప్రదేశం మారిపోయుండొచ్చు. కానీ ఆ ఒక్క ఫోటో మాత్రం ఆ క్షణాన్ని అక్కడే నిలిపి ఉంచుతుంది. అందుకే ఫోటోగ్రఫీ గురించి చెప్పేటప్పుడు ఒక అందమైన భావన గుర్తొస్తుంది. ఏ ఫోటోగ్రాఫ్ ఈజ్ ఎ రిటర్న్ టికెట్ టు ఏ మూమెంట్ అదర్వైజ్ గాన్. అంటే ఫోటో అనేది తిరిగి రాని ఒక క్షణానికి మనకు దొరికే రిటర్న్ టికెట్ లాంటిది అని అర్థం. మనం జీవితంలో కోల్పోయిన ఎన్నో క్షణాలకు తిరిగి వెళ్ళలేం. కానీ ఒక ఫోటో ముందు నిలబడితే ఆ క్షణం మన ముందుకు మళ్ళీ వచ్చేస్తుంది. ఇదే ఫోటోగ్రఫీ మాయ. ఒకప్పుడు కుంచె గీసిన ప్రపంచాన్ని కెమెరా ఒక్క క్షణంలో బంధించడం ప్రారంభించింది. ఒకప్పుడు చిత్రకారుడి జ్ఞాపక శక్తి, ఊహాశక్తి ఆధారమైన చిత్రం ఇప్పుడు కాంతి, శాస్త్రం, సాంకేతికతల కలయికగా మారింది. అందుకే ఫోటోగ్రఫీ కేవలం ఒక చిత్రాన్ని తీయడం కాదు, ఇది కాలాన్ని ఒక క్షణంలో నిలిపి ఉంచడం, జ్ఞాపకానికి ఒక రూపం ఇవ్వడం, గతాన్ని భవిష్యత్తుతో కలిపే ఒక వంతెన నిర్మించడం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఫోటోగ్రఫీ కళ, శాస్త్రం, సాంకేతికతల ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 19వ తేదీన విశ్వవ్యాప్తంగా జరుపుకుంటాం. 1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రాన్స్ ప్రభుత్వం డాగెరోటైప్ అనే తొలి ఆచరణాత్మక ఫోటోగ్రఫీ ప్రక్రియకు సంబంధించిన హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందుబాటులోకి తెచ్చిన ఈ రోజును స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆగస్టు 19 అంటే ఈ రోజు జరుపుకునే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మనం కెమెరా వెనుక దాగి ఉన్న శాస్త్రాన్ని, దాని చరిత్రను, కాంతి మహత్యాన్ని, ఫిల్మ్ కెమెరాల నుంచి డిఎస్ఎల్ఆర్, అక్కడి నుంచి మిర్రర్లెస్ కెమెరాల వరకు సాగిన అద్భుతమైన ప్రయాణాన్ని తెలుసుకుందాం. ఫోటోగ్రఫీ అనే పదానికి మూలం గ్రీకు భాషలోని రెండు పదాలు. ఫోస్ అంటే కాంతి, గ్రాఫే అంటే రాయడం లేదా చిత్రించడం. అంటే ఫోటోగ్రఫీకి సులభమైన అర్థం కాంతితో చిత్రించడం అని. ఇది కేవలం అందమైన నిర్వచనం కాదు, ఫోటోగ్రఫీ మొత్తం కాంతిపై ఆధారపడి ఉంటుంది. మనకు ఒక వస్తువు కనిపించడానికి కాంతి అవసరం. కాంతి వస్తువుపై పడుతుంది. అక్కడి నుంచి ప్రతిఫలించిన కాంతి మన కళ్ళలోకి ప్రవేశిస్తుంది. మన మెదడు ఆ సమాచారాన్ని చిత్రంగా అర్థం చేసుకుంటుంది. కెమెరా కూడా దాదాపు ఇదే పని చేస్తుంది. కెమెరా ముందు ఉన్న వస్తువు నుంచి వచ్చే కాంతి లెన్స్ ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ కాంతి ఒక చిన్న రంధ్రం అంటే అపర్చర్ ద్వారా నియంత్రించబడుతుంది. ఆ తరువాత కెమెరాలోని ఫిల్మ్ లేదా డిజిటల్ సెన్సార్పై ఆ కాంతి పడుతుంది. అక్కడే ఆ చిత్రం నమోదవుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. కెమెరా లోపల ఏర్పడే చిత్రం సాధారణంగా తలక్రిందులుగా ఉంటుంది. మన కంటిలో కూడా ఇదే విధమైన ఆప్టికల్ ప్రక్రియ జరుగుతుంది. కానీ మన మెదడు దానిని సరిచేసి
ప్రపంచాన్ని మనకు సహజంగా చూపిస్తుంది. అంటే మన కళ్ళు కూడా ఒక రకంగా చూస్తే సహజమైన కెమెరాలే. ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆలోచన చాలా పురాతనమైనది. కెమెరా ఒబ్స్క్యూరా అనే సూత్రం శతాబ్దాల క్రితమే మనుషులకు తెలుసు. కెమెరా ఒబ్స్క్యూరా అంటే లాటిన్లో చీకటి గది అనే అర్థం. ఒక చీకటి గదిలో గోడకు ఒక చిన్న రంధ్రం చేస్తే బయట ఉన్న దృశ్యం ఆ రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి ఎదురుగా ఉన్న గోడపై తలకిందులుగా ప్రతిబింబిస్తుంది. ఈ సూత్రాన్ని ప్రాచీన శాస్త్రవేత్తలు, కళాకారులు పరిశీలించారు. చిత్రకారులు కూడా దీనిని దృశ్యాలను ఖచ్చితంగా గీయడానికి ఉపయోగించేవారు. కానీ ఒక సమస్య ఉండేది. చిత్రం కనిపించేది, కానీ దాన్ని శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలి అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు సమాధానం రావడానికి దాదాపు కొన్ని శతాబ్దాలు పట్టింది. 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఆవిష్కర్త నీస్ఫోర్ నియెప్స్ కాంతి సహాయంతో ఒక చిత్రాన్ని శాశ్వతంగా నమోదు చేసే ప్రయత్నాలు చేశాడు. 1820 సంవత్సరంలో అతను సాధించిన చిత్రం ఫోటోగ్రఫీ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతుంది. ఆ తరువాత లూయి డగెర్ అభివృద్ధి చేసిన డాగెరోటైప్ ప్రక్రియ ఫోటోగ్రఫీని మరింత ముందుకు తీసుకెళ్లింది. 1839 సంవత్సరంలో ఈ సాంకేతికత ప్రపంచానికి విస్తృతంగా పరిచయమైంది. ఆ రోజుల్లో ఒక ఫోటో తీయడం అంటే ఈ రోజుల్లో మొబైల్ తీసి క్లిక్ చేయడం లాంటిది కాదు. ఎక్స్పోజర్కు చాలా సమయం పట్టేది. ఫోటో కోసం మనిషి కదలకుండా కూర్చోవలసి వచ్చేది. అందుకే ఫోటోలలో మనుషుల ముఖాలలో చిరునవ్వు కన్నా గంభీరత ఎక్కువగా కనిపించేది. అది ఫోటోలో చిరునవ్వు రాకపోవడం కాదు, చాలాసేపు కదలకుండా కూర్చోవాల్సి రావడమే అందుకు కారణం. కాలక్రమేణా ఫోటోగ్రఫీ సాంకేతికత అభివృద్ధి చెందింది. గాజు ప్లేట్లు, వివిధ రసాయన ప్రక్రియలు, ఫిల్మ్ ఆధారిత కెమెరాలు వచ్చాయి. 20వ శతాబ్దంలో ఫిల్మ్ కెమెరా సామాన్య ప్రజల జీవితాల్లోకి మరింతగా ప్రవేశించింది. కానీ ఫిల్మ్ కెమెరాలో ప్రతి క్లిక్ ఒక నిర్ణయం. ఫిల్మ్ రోల్లో పరిమిత సంఖ్యలోనే ఫోటోలు తీయగలం. 24 లేదా 36 ఎక్స్పోజర్లు అయిపోయిన తర్వాత రోల్ మార్చాల్సి ఉండేది. ఫోటో తీసిన వెంటనే మనం చూడలేకపోయేవాళ్ళం. ఫోటో బాగొచ్చిందా అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే ఫిల్మ్ను డెవలప్ చేయాల్సి ఉండేది. అందుకే ఫిల్మ్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫర్కు ఒక గొప్ప పాఠం నేర్పింది. క్లిక్ చేసే ముందు బాగా ఆలోచించాలి అని. అందులో ఓపిక ఉంది, పరిశీలన ఉంది, ఆ క్షణాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉంది. ఫోటోగ్రఫీలో అసలు కథానాయకుడు కాంతి. ఫోటోగ్రఫీ గురించి ఎంత మాట్లాడినా చివరికి మనం ఒక విషయానికి తిరిగి రావాల్సి ఉంటుంది. కాంతి లేకుండా ఫోటోగ్రఫీ లేదు. ఫోటోగ్రఫర్ కెమెరాను మాత్రమే నియంత్రించడు. నిజానికి అతను కాంతిని ఎలా నమోదు చేయాలో నిర్ణయిస్తాడు. సూర్యోదయం సమయంలో మృదువైన కాంతి ఒక భావాన్ని ఇస్తుంది. మధ్యాహ్నం నేరుగా పడే కఠినమైన కాంతి మరో భావాన్ని కల్పిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కనిపించే బంగారు కాంతి ఒక సాధారణ దృశ్యాన్నే ఒక కవితలా మార్చగలదు. అందుకే ఫోటోగ్రఫీలో గోల్డెన్ అవర్ అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు ఉండే మృదువైన కాంతి ముఖాలను, ప్రకృతిని, భవనాలను ఎంతో అందంగా చూపిస్తుంది. ఇక రాత్రి ఫోటోగ్రఫీలో కాంతి తక్కువగా ఉంటుంది. అప్పుడు కెమెరా సెట్టింగ్స్ను మార్చాల్సి ఉంటుంది. అంటే ఫోటోగ్రఫర్కు ఒక గొప్ప నిజం అర్థమవుతుంది. కెమెరా ఎంత ఖరీదైనదైనా కాంతిని అర్థం చేసుకోకపోతే మంచి ఫోటో రావడం చాలా కష్టం. ఫోటోగ్రఫీ అనగానే మనకు 3 ముఖ్యమైన పదాలు గుర్తుకొస్తాయి: అపర్చర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓ. ఫోటోగ్రఫీలో ప్రాథమికంగా మనం తరచూ వినే 3 పదాలు ఇవే. ఇవన్నీ కలిసి ఫోటోలకి ఎంత కాంతి రావాలో నిర్ణయిస్తాయి. అపర్చర్ అంటే లెన్స్లోని రంధ్రం ఎంత పెద్దగా లేదా ఎంత చిన్నగా ఉందో దాన్ని అపర్చర్ అంటాము. ఇది కాంతి పరిమాణంతో పాటు ఫోటో ముందు భాగం, వెనుక భాగం ఎంత స్పష్టంగా కనిపించాలో కూడా ప్రభావితం చేస్తుంది. షటర్ స్పీడ్ అంటే కెమెరా షటర్ ఎంతసేపు తెరిచి ఉంటుందో అనేది నిర్ధారిస్తుంది.
వేగంగా కదులుతున్న పక్షిని స్పష్టంగా బంధించాలంటే వేగవంతమైన షటర్ అవసరం కావచ్చు. అదే రాత్రి సమయంలో ఎక్కువ కాంతిని సేకరించాలంటే ఎక్కువ సమయం అవసరం కావచ్చు. ఐఎస్ఓ అంటే కెమెరా సెన్సార్ కాంతికి ఎంత సున్నితంగా స్పందించాలో సూచించే సెట్టింగ్. ఈ మూడింటి సమతుల్యతను ఫోటోగ్రఫీలో తరచుగా ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటారు. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫోటోగ్రఫీలో ఒక పెను విప్లవమే వచ్చింది. ఫిల్మ్ స్థానంలో డిజిటల్ సెన్సార్ వచ్చింది. ఇక ఫోటో తీసిన వెంటనే కెమెరా స్క్రీన్పై మనం చూడవచ్చు. తప్పుగా వచ్చిన ఫోటోను వెంటనే తొలగించవచ్చు. వందలాది వేలాది ఫోటోలు ఒకే మెమరీ కార్డులో నిల్వ చేసుకోవచ్చు. ఈ మార్పులో డిఎస్ఎల్ఆర్ డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాలు ఒక ముఖ్యమైన అధ్యాయం. డిఎస్ఎల్ఆర్ కెమెరాల్లో లెన్స్ ద్వారా వచ్చిన కాంతిని అద్దం ఇంకా ప్రిజం వ్యవస్థ ద్వారా వ్యూ ఫైండర్కు పంపుతారు. ఫోటో తీసేటప్పుడు ఆ అద్దం పైకి లేచి సెన్సార్పై కాంతి పడుతుంది. ఇవి ఫోటోగ్రఫీని మరింత సాంకేతికంగా, మరింత సృజనాత్మకంగా మార్చాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, జర్నలిజం, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఎన్నో రంగాల్లో డిఎస్ఎల్ఆర్లు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. సాంకేతికత అక్కడితో ఆగలేదు. మిర్రర్లెస్ కెమెరాలు వచ్చాయి. పేరులోనే వాటి ప్రత్యేకత ఉంది. ఇందులో మిర్రర్ ఉండదు. డిఎస్ఎల్ఆర్లో ఉండే అద్దం ఆప్టికల్ వ్యూ ఫైండర్ వ్యవస్థను తొలగించి లెన్స్ నుంచి వచ్చే కాంతిని నేరుగా డిజిటల్ సెన్సార్పై స్వీకరించే విధానాన్ని మిర్రర్లెస్ కెమెరాలు ఉపయోగిస్తాయి. దీంతో కెమెరాలు మరింత చిన్నగా, తేలికగా మారే అవకాశం వచ్చింది. ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ వేగవంతమైన ఆటోఫోకస్, వీడియో సామర్థ్యాలు, ఫేస్ డిటెక్షన్, ఐ డిటెక్షన్ ఇటువంటి సాంకేతికతలు ఫోటోగ్రఫీని మరింత సులభతరం చేశాయి. ఈరోజు కెమెరా కేవలం ఒక చిత్రం రికార్డు చేసే పరికరం కాదు. అది ఫోటో కెమెరా, వీడియో కెమెరా, కంప్యూటర్, ఇంకా ఒక సృజనాత్మక ప్రయోగశాల. ఫోటోగ్రఫీ అంటే కేవలం కెమెరా కాదు. ఒక మంచి ఫోటోకు ఖరీదైన కెమెరా ఒకటే కారణం కాదు. ఒక మంచి ఫోటోను చిత్రించాలంటే ఎన్నో విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా కంపోజిషన్, చిత్రంలోని అంశాలను ఎలా అమర్చామన్నది చాలా ముఖ్యం. ఆ తరువాత ఫ్రేమింగ్, మన దృశ్యాన్ని ఏ పరిమితిలో చూపిస్తున్నామన్నది ఫ్రేమింగ్ అంటారు. పర్స్పెక్టివ్, మన చిత్రాన్ని ఏ కోణంలో చూస్తున్నామనేది పర్స్పెక్టివ్. డెప్త్ ఆఫ్ ఫీల్డ్, ముందు భాగం, వెనుక భాగం ఎంత స్పష్టంగా కనిపించాలన్నది డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఫోకస్, దృష్టిని ఎక్కడ నిలుపుతామనేది ఫోకస్. కలర్, రంగుల ద్వారా భావాన్ని ఎలా వ్యక్తపరుస్తామనేది కలర్ స్పష్టం చేస్తుంది. టైమింగ్, సరైన క్షణంలో ఫోటో తీసామా లేదా అన్నది టైమింగ్. ఇవన్నీ కలిసే ఫోటోకు ప్రాణం పోస్తాయి. ఈరోజు ఫోటోగ్రఫీ అత్యంత ప్రజాస్వామ్యమైన కళగా మారింది. ఒకప్పుడు కెమెరా కొద్దిమంది చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే శక్తివంతమైన కెమెరా దాగుంది. కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ, హెచ్డిఆర్, నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, ఏఐ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి సాంకేతికతలు సాధారణ వినియోగదారుడికి కూడా అద్భుతమైన ఫోటోలు తీయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. సాంకేతికత ఫోటో నాణ్యతను పెంచవచ్చు, కానీ దృశ్యాన్ని చూసే మన దృష్టిని సృష్టించలేదు. మంచి ఫోటోగ్రాఫర్ కావాలంటే ఖరీదైన కెమెరా కన్నా మంచి కళ్ళు, ఓపిక, పరిశీలన, కాంతిపై అవగాహన, కథ చెప్పాలనే మనస్తత్వం అవసరం. ఫోటోగ్రఫీ ఒక విచిత్రమైన కళ. అది మనకు వేచి చూడడం నేర్పుతుంది. సరైన సూర్యోదయం కోసం వేచి ఉండాలి. ఒక పక్షి రెక్కలు విప్పే ఆ క్షణం కోసం వేచి ఉండాలి. ఒక మనిషి సహజంగా నవ్వే క్షణం కోసం వేచి ఉండాలి. అంటే ఫోటోగ్రఫీ మనకు ఒక గొప్ప విషయం చెబుతుంది. ప్రతి అందమైన క్షణం వెంటనే రాదు. కొన్ని క్షణాల కోసం మనం ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇది కెమెరాకు మాత్రమే కాదు, మన జీవితానికి కూడా వర్తించే పాఠం. ఒకప్పుడు మనిషి గోడలపై చిత్రాలు గీసేవాడు. తర్వాత క్యాన్వాస్పై తన ఊహలను చిత్రించాడు. ఆ తరువాత కెమెరా వచ్చింది, కాంతిని బంధించింది. ఫిల్మ్ వచ్చింది, జ్ఞాపకాలను నిలిపింది. డిజిటల్ కెమెరా వచ్చింది, క్షణాలను వెంటనే చూపించింది. డిఎస్ఎల్ఆర్ వచ్చింది, సాంకేతికతకు కొత్త శక్తిని ఇచ్చింది. మిర్రర్లెస్ కెమెరా వచ్చింది, కెమెరాను
మరింత వేగవంతం ఇంకా తేలికగా మార్చింది. ఇప్పుడు మొబైల్ కెమెరా ప్రతి మనిషి చేతిలో ఉంది. కానీ ఈ మొత్తం ప్రయాణంలో మారని ఒకే ఒక విషయం ఉంది. మనిషికి ఒక అందమైన క్షణాన్ని నిలుపుకోవాలనే కోరిక. కాలాన్ని ఆపడం మన చేతుల్లో లేదు, కానీ కాలం నుంచి ఒక క్షణాన్ని తీసుకొని జ్ఞాపకంగా మార్చడం మాత్రం ఫోటోగ్రఫీకి తెలుసు. అందుకే ఒక మంచి ఫోటో అంటే కేవలం రంగులు, ఆకారాలు, కాంతి, నీడలు కాదు. అది ఒక క్షణం, ఒక భావం, ఒక జ్ఞాపకం, ఒక కథ. కెమెరా లెన్స్ తెరుచుకున్న ప్రతిసారి కాంతి లోపలికి వస్తుంది. షటర్ ఒక్క క్షణం తెరుచుకొని మూసుకుంటుంది. కానీ ఆ చిన్న క్షణంలో మన జీవితం నుంచి ఒక భాగం శాశ్వతంగా నిలిచిపోతుంది. కాలం కదిలిపోతుంది, జ్ఞాపకాలు మసకబారిపోతాయి. కానీ ఒక మంచి ఫోటో నిన్నటి క్షణాన్ని ఈరోజు మన కళ్ళ ముందుకు తెస్తుంది. అదే ఫోటోగ్రఫీ మహిమ. అదే కాంతితో రాసిన కాలపు కవిత. కాబట్టి ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కెమెరాను పట్టుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.